My dear PMC, my dear PMC, my dear PMC. My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రకాశం గారు, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మీ దగ్గర నుండి కాల్ రానిదే మై డియర్ పిఎంసికి కళే ఉండదు అనుకుంటా. ఓకే ఓకే, ఏంటి సేపు నేను ఆగే పాడతాను, ఎన్ని పాటైనా ఓకే. పాడండి అయితే. మంచి గేయం, మంచి గీతంతో, కీర్తనతో, దేంతో స్టార్ట్ చేస్తారో చేయండి. మీకు నమ్మకం ఉందమ్మా? ఈ గ్రూప్ సోల్స్ ఉంటారు. మ్యారీడ్? ఆర్ యు మ్యారీడ్? ఏంటిదండి? నీకు పెళ్ళయిందా? నాకు ఏమంటున్నారు? ఆర్ యు మ్యారీడ్? పెళ్ళయిందండి. పెళ్ళయింది. అయితే గ్రూప్ సోల్స్ ఉంటారు కొంతమంది, 7 జన్మలు కలిసి ఉంటారు. ఓకే, మీరు నమ్ముతారా ఇది? మీరు చెప్పండి, నమ్ముతాను. తర్వాత సంగతి తర్వాత. మేము ఉన్నాం, మీ ఆంటీ నేను 7 జన్మల నుంచి ఉన్నాం. అప్పట్లో కొత్తలో మెడిటేషన్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందుకే నాకు ఈ గత జన్మలో లవర్స్ అంటే చాలా ఇష్టం. దానికి సంబంధించిన పాట పాడతా. పాడండి. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నీది నాది ఎన్నటికి మాయని మమత, నాది నీది నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరవునే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఇది రామకృష్ణ చంద్రకళ పూజా సినిమాలో బ్రహ్మాండమైన పాట. నెక్స్ట్ ఇంకోటి, ఇది లవర్స్ డే, ఇది ప్రకృతి మీద. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారల చేరి ఉయ్యాల ఊగినే సయ్యాటలాడని, ఓ ఆకాశ వీధిలో అందాల జాబిలి, కలకాలి మేరి మబ్బు పరదాలు దాగి ఎగచాటు చేసే, పలుమారి దాగి దాగి పంతాలు పోయి బంధాలు వీడే, అందాల చందమామ అనురాగం లాగనే నయదారం చేసినే, ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారణ చేరి ఉయ్యాలలాగనే అయ్యాటలాడిని. ఎప్పుడైనా బంగ్లా మీద కానీ కింద కానీ పడుకొని చందమామను అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మనకి ఆ పాట అందులో వచ్చింది. అందాల జాబిలిగా కనపడుతుంది, సయాట పాడుతుంది, ఇటు ఊరుతుంది. ఇది నేచర్ గా చక్కగా రేడియోలో ఇది లవర్స్ ఈ సినిమా కూడా గురవు. ఇంకేం చేయాలమ్మా? అయిపోయిందా? ప్రకాశం గారు, మీరు చెప్పారు కదా 7 అంటే 7 లైఫ్ జీవితాల నుంచి నాకు తను తోడుగా ఉంది అని చెప్తున్నారు కదా. అవును. ఇప్పటి వాళ్ళు ఉన్న ఒక్క జీవితానికే చాలు అనుకునే పరిస్థితి లేదు. కావాలా వీళ్ళతోనే వాళ్ళు గ్రూప్ సోర్స్ తిరగాలంటే సాధన ఉండాలి. అది అందరూ కదా. అయితే 7 జన్మల తర్వాత భార్య భర్తలు సోక్రటీస్ తెలుసా? సోక్రటీస్ తెలుసండి. అట్లుంటారు. ఈ ఆంటీ కంప్లీట్ 95% ప్రాపంచికంగా ఉంటుంది, భౌతికంగా. నేను ఆధునికంగా ఉంటా. ఇద్దరికి చుక్కదు, ఆమెకు నాకు అసలు కుదరదు. ఆమె మనీ మ్యాటర్ ఎంత ఆలోచిస్తుంటది. నేను ఓన్లీ ఎంజాయింగ్ స్పిరిచువాలిటీ ఇది ఉంటది. అక్కడ ఉన్న అదొక ఎంజాయ్మెంట్. ప్రతిసారి అదే అన్నట్టు 7 జన్మల నుంచి ఉన్నాను సార్ అంటారే, 7 జన్మ నుంచి 8 నరకరా అంతా ఆమె డామినేట్ చేస్తుంది, ఇదే ఉండదు అన్నాడు. ప్రతిదీ ఎంజాయ్మెంట్. నేను చిన్నప్పుడే సినిమాలు చూశాను, కారు తీసిన కారణం ఉంటుంది, ఆవిడ పట్టు కూర్చుంటారు, అలాంటివన్నీ నాకు ఇష్టం. లేడీస్ వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏమీ ఏం చేయలేదు. అది ఉంటారు అట్లా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఈ జన్మలో ఆమె సంపాదిస్తాను,
till 2004 నుంచి నో ఎన్ని జస్ట్ సిట్టింగ్ అండ్ మెడిటేషన్ అంత ప్రచారం పెరిగి ఇదే పని మీద ఉన్నా మరి నెక్స్ట్ 2005 నుంచి till today. మరి నెక్స్ట్ జన్మ కూడా ఆంటీనే మీ వైఫా? No, I go to 7th plane, 6th plane. భూజలమైన స్వర్గం, ఇక్కడే స్వర్గంలో ఉండేసి 6-7 తరాలు ఉంటాయి. రామదా పుస్తకం అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఇప్పుడు మరి ఇప్పుడు యూత్ చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అవగాహన లేదు, ఈ ఎక్స్పెక్టేషన్ నా మాట చెల్లాలి, నీ మాట చెల్లాలి. అది మా దరిద్ర భార్యాభర్తల బంధం అనేది ఓషో పుస్తకాలలో చాలా క్లారిటీ చెప్పాడు. ప్రేమ పెళ్లి పుస్తకం ఉంది, మ్యారేజ్ ఈజ్ బ్రోకరిజం అని చెప్పాడు ఆయన. ఈ పుస్తకం కట్టడం, నాటికర మంత్రాలు చదవడం అన్ని ట్రాష్ అంతా. ఇది అంటే మ్యారేజ్ వ్యవస్థను ఆయన తెలియజేయలే. ఎవరైతే గ్రూప్స్ లో ఉన్నారో వాడు పెళ్లి చేసుకుంటా దరిద్రం ఏదో ఫిజికల్ బాడీ చూసో ఏదో అట్రాక్షన్ లో పడి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, కులాలు, మతాలు, పిచ్చి పిచ్చి అన్ని ఉన్నాయి కదండి. పుట్టింటి వీళ్ళు జాతకాలను చూసి ఓసగా పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. అది పెద్ద పాపము, దాన్ని ఖండించాల్సింది మన యూత్ అంతా. ఎవరైనా ఆ తల్లిదండ్రులు చెప్పినే చేసుకుంటున్నారు. అక్కడ ఏదంటే నరకనే ఉంటది. మీదికి బాగుంటారు, బట్టలు బాగుంటాయి, బంగారం ఉంటది, ఆయన ఉంటారు, పిల్లలు అనుకుంటారు. కానీ ఆర్టిఫిషియల్ లైఫ్ ఆ పుస్తకం బ్యాన్ చేశారు. ప్రేమ పెళ్లి అందరూ మ్యారేజ్ అని మస్ట్ అని యూజ్ కదా చెప్తుంటా. ఓషో పుస్తకాలు కంప్లీట్ కావాలమ్మా, లేకపోతే ఇక్కడ వాడి. ఓకే, ఫైనల్ గా మ్యారేజ్ విషయంలో మీరు యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు సార్, ఇప్పుడు సినిమా మనం సినిమాలో ఉంటుంది చూడు, నాగార్జున కొట్టుకుంటుంది అర్థని. అట్లా వాళ్ళకి అది ఇన్నలుగా తెలుస్తుంటుంది. నేను ఫస్ట్ లుకింగే మీ యాంటీని చూడగానే డిసైడ్ అయ్యాను. ఫస్ట్ లుకింగే అయినా డిసైడ్ అయినా 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఒకరికొకరు కాకుండా నా ఆడగ్రాఫీ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆడగాలు చెప్పకుండా అది చాలా చర్చలు అయినాకనే మ్యారేజ్. అది కరెక్ట్. 3 years వెలుగుదమ్మా అలా చెప్తారు. పెళ్లిళ్ళు కావాలంటే అంత ప్రాసెస్ ఉంటుంది. ఓల్డెన్ డేస్ లో అంత సంబంధాలు అన్ని చూసి పెళ్లి చేస్తున్నాయి కాబట్టి సక్సెస్ అయినాయి. అది గతజన్మకి సంబంధం లేకుండా ఆ మ్యాచ్ అట్లా వాడు పెద్దవాళ్ళు చూసి సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉంది అట్రాక్షన్? 10 లక్షలు ఎక్కువైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అది దరిద్రం భూమి మీద. ఈ కట్నాలు ఇవన్నీ పెద్ద దరిద్రం ఈ భూమి మీద. చాలా వరస్ట్. ఎవరు కట్నం తీసుకోవాలో వాళ్ళు తీసుకున్నాక అసహ్యం. ఓకే, సొసైటీలో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మ్యారేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ 2 పాటలు కూడా పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. చిరునవ్వే ఆమెకు ఆభరణం, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసమే ఆమె నైజం, ధ్యాన విజ్ఞానాన్ని సాధించడానికి ఏర్పాటు చేసిన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కో-ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. లక్ష్మి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విష్ ఉందో చూద్దాం. లీలా శాంసన్ భరతనాట్య నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, శిక్షకురాలు, రచయిత్రి మరియు నటి. ఆమె తన సాంకేతిక నైపుణ్యానికి చాలా ప్రసిద్ధి చెంది చాలా సంవత్సరాలు ఢిల్లీలోని శ్రీరామ్ భారతీయ కళాకేంద్రంలో భరతనాట్యం చాలా మందికి నేర్పడం జరిగింది. సో తన బర్త్డే సందర్భంగా మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఈస్ట్ గోదావరికి చెందిన ముళ్లపూడి విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. విజయలక్ష్మి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే.
నెక్స్ట్ విషెస్ మోతీలాల్ నెహ్రూ న్యాయవాది, కార్యకర్త మరియు భారత జాతీయ కాంగ్రెస్తో అనుబంధంగా ఉన్న రాజకీయ నాయకుడు. అతను 1919 నుండి 1920 వరకు మరియు 1928 నుండి 1929 వరకు 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అతను నెహ్రూ గాంధీ కుటుంబానికి మూలపురుషుడు మరియు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తండ్రి. సో మోతీలాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా ఒక్కసారి ఆయన్ని స్మరించుకుందాం. నెక్స్ట్ విషెస్ గగన్ నారంగ్ క్రీడా షూటర్. అతను 30 జూలై 2012న లండన్లో జరిగిన 2012 సమ్మర్ ఒలింపిక్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 701.1 ఫైనల్ స్కోర్తో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. సో అంతేకాకుండా ప్రతిష్టాత్మక పద్మ అవార్డు కమిటీ 2023లో సభ్యుడు కూడా వర్క్ చేయడం జరిగింది. సో గగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న కృష్ణా జిల్లా కూచిపూడికి చెందిన వెంకట నాంచారయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో వెంకట నాంచారయ్య గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.